దర్శన్ లెటర్ రాసి పంపిస్తాడు కదా. ఆ చిన్నోడు లెటర్ తీసుకొని ఆ అబ్బాయి అలా వెళ్తూ ఉండగానే అనన్య ఆ లెటర్ తీసుకొని నువ్వు వెళ్ళు నేను ఇస్తాను అని చెప్తుంది. ఆ అబ్బాయి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అనన్య ఆ లెటర్ తీసుకొని పక్కకి వచ్చి చదువుతుంది. చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శరణ్య నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరేనని ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంతవరకు చదువుతుంది. మొత్తం అంతా చదివిన తర్వాత ఇలా అనుకుంటుంది అనన్య, ఓ దర్శన్ ఇంకా వేరే అమ్మాయిని ప్రేమించాడన్నమాట. అంటే శరణ్య మరి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, తనకి ఈ విషయం సరిగ్గా తెలియక చేస్తుందా, అసలు ఎందుకు తప్పు చేస్తుంది, అతను చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఒప్పుకుంది అని అనుకుంటూ అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో పక్కన వచ్చేసి వేరే అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అవును దర్శన్కి పెళ్లి జరుగుతుంది, కానీ ఆ అమ్మాయితో కాదు, మా దర్శన్ ప్రేమించిన సమీరాతోనే పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు ఏదో చివరి దాకా వచ్చాక ఆ పెళ్లి ఆగిపోతుంది. తర్వాత సమీరాతోనే దర్శన్ పెళ్లి జరుగుతుంది. మేము ఇక్కడే ఉన్నామే పెళ్లి దగ్గర అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అవును చివరి దాకా ఏదో అలా వచ్చేస్తుంది. తర్వాత సమీర మెడలోనే దర్శన్ తాళి కడతాడు. పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి సమీరా ఇక్కడే ఉంది అని చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పేసరికి ఒక్కసారిగా కాంచన ఆ మాట వింటుంది. విని ఇదేంటి వేరే అమ్మాయిని ప్రేమించాడు అని చెప్తున్నది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కాంచన అనుకుంటూ అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేసి ఆ గది డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. మెల్లగా కొంచెం ఓపెన్ చేసి చూస్తే ఆ గదిలో సమీర అటు ఇటు తిరుగుతూ పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది. కాంచన చూసి షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి నిజంగానే పెళ్లి కూతురులాగా రెడీ అయింది, వీళ్ళందరూ అంటున్నారు అది నిజమో కాదో అనుకున్నాను, కానీ నిజంగానే ఈ అమ్మాయి పెళ్లి కూతురులాగా రెడీ అయింది కదా, ఇప్పుడు మరి శరణ్యకి పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనుకుంటూ కాంచన అక్కడి నుంచి కంగారుగా వస్తుంది. అనన్య దగ్గరికి వచ్చేస్తుంది. అనన్య ఇలా అంటుంది, అమ్మ ఏంటి కంగారుగా అని అంటే, నీకు విషయం చెప్పాలమ్మీ, అది చెప్దామని వచ్చాను అని కాంచన అంటుంది. అవునా ఏంటా విషయం అని అనన్య అంటుంది. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు దర్శన్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించాడంట, సమీరా అంట. ఆ అమ్మాయి ఆల్రెడీ తయారైపోయి పెళ్లి కూతురులాగా ఇక్కడే ఉంది, తనని పెళ్లి చేసుకుంటాడంట. మరి ఇప్పుడు శరణ్య పెళ్లి ఎలా జరుగుతుంది, వాడు సమీరన్ చేసుకుంటాడు కదా, ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది అని అంటే అనన్య అవునా అని అంటే, అవును ఇదే గదిలో ఉంది చూపిస్తానరా అంటే, వదిలేమ్మా అని అంటే, మరి ఈ విషయం గురించి వెంటనే చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం పద అని అంటూ కాంచన అంటుంది. అప్పుడు అనన్య వద్దమ్మా వద్దు అని అంటే, ఎందుకమ్మి ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటామా, ఇంతకు ముందు దాకా అంటే మనకి తెలియక ఏవేవో ప్రయోగాలు చేశాం, అయితే ఇప్పుడు నీకోసమే కదా ఆలోచించి ఈ పెళ్ళి ఆపాలి అనుకున్నాం, నిన్ను క్యారెక్టర్లు ఇస్తున్నదని, అలాగే నిన్ను కుప్పింటికి ఓడలుగా చేసుకోలేకపోతుందని, అందుకని కదా మనం ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అనుకున్నాం, ఇన్ని నానా తంటాలు పడ్డాం, ఇప్పుడు మనకి మంచి అవకాశం, పెళ్ళి అందరి ముందు ఆపేసేద్దాం పద అని కాంచన అంటే, అనన్య అంటుంది వద్దమ్మా ఈ పెళ్ళి ఆపకూడదు జరగాలి అని అంటే, కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటమ్మి అలా మాట్లాడతావు, పెళ్ళి జరగాలి అంటున్నావేంటి, క్యాన్సిల్ చేద్దామే కదా మనం ఎన్ని కష్టాలు పడింది అని అంటే, వద్దు ఈ పెళ్ళి జరగాలి అని అంటూ అనన్య అంటుంది. అసలు ఎందుకు జరగాలి అంటున్నావో చెప్పమ్మి అని అంటే, అప్పుడే ఇలా అంటుంది అనన్య, అసలు ఈ పెళ్ళి మనం ఎందుకు జరగకూడదు అనుకున్నాము, తను గొప్పింటి కోడలు అవుతుందని, సంతోషంగా ఉంటుందని, నన్ను ఆనంద క్యారెక్టర్లెస్ లేనిది అని చెప్పింది కదా, వీటి కోసమే కదా మనం పెళ్ళి ఆపాలి అనుకున్నాం అని అంటూ అనన్య అంటే, అవును అని కాంచన అంటుంది. అయితే శరణ్య మామూలుగా ఇప్పుడు దర్శన్ నచ్చి పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, ఇప్పుడు దర్శన్కి శరణ్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఒకసారి ఈ లెటర్ చూడు అని అంటే, అప్పుడే కాంచన లెటర్ చదువుతుంది. ఇదేందమ్మి ఈ లెటర్ కూడా రాశాడు శరణ్యకి అంటే, అవును ఇప్పుడు శరణ్యకి ఈ లెటర్ రాశాడు, ఇంతకు ముందే శరణ్యకి ఈ విషయం చెప్పాడు అని దర్శన్ చెప్తున్నాడు. అంటే శరణ్యనే మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది, దర్శన్ ఇప్పుడు ఈ పెళ్ళి తనని చేసుకోవటం వల్ల దర్శన్కి చాలా కోపం ఉంటుంది, ఎందుకంటే తనని ఇష్టపడడు, ఇష్టంగా పెళ్లి చేసుకోడు. ఆ తర్వాత మనం ఏమనుకున్నాం, అది సుఖంగా ఉంటుంది, గొప్పింటి కోడలు అవుతుంది అనుకున్నాం, కానీ గొప్పింటి కోడలైనా సరే భర్త చేత సంతోషంగా సుఖంగా లేనిది అది సంతోషంగా ఎలా ఉన్నట్టు అవుతుందమ్మా, అందుకనే ఈ పెళ్లి జరగాలి, ఆ దర్శన్ గాడు దీన్ని రోజు టార్చర్ పెట్టాలి, అయితే వాడికి ఇష్టం లేకుండా చేసుకుంటున్నాడు, మనసులో సమీరాని పెట్టుకున్నాడు కాబట్టి ఈ అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకుని ప్రేమగా చూసుకుంటాడా, చూసుకోడు కదా అని అంటూ అనన్య అంటే, అవునమ్మి అదే నిజమే అని అంటూ కాంచన అంటే,
అందుకే చెప్తున్నా, ఈ పెళ్ళి జరగాలి. జరిగితే అది ఇంత గొప్ప ఇంటికి కోడలుగా వచ్చినా సరే భర్త చేత సుఖం లేనిది రోజు సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు? రోజు దానికి నరకమే ఉంటుంది. అందుకనే ఈ పెళ్ళి జరిగి తీరాలి అని అనన్య అంటుంది. అవునమ్మీ, ఈ రకంగా నేను ఆలోచించలేకపోయాను. అది రోజు ఈ ఇంట్లో నరక యాతన పడుతూ ఉంటే ఇంక గీత విశ్వనాథం కూడా కూతురు సంతోషంగా లేదని వాళ్ళు కూడా ఏడుస్తారు అని ఏంటో చెప్తూ ఉంటుంది. అంతే కదా మరి, పెళ్ళి ఆగిపోతే ఏముంది, కొంచెం సేపు ఏడ్చి మర్చిపోతారు, ఇంకో సంబంధం చూసుకుంటారు. కానీ జీవితాంతం కూతురు బాధపడుతూ ఉంటే చూస్తే వీళ్ళు కూడా బాధపడతారు కదా, అలా మనం ఈ పెళ్ళి జరగనిద్దాం అని అంటే సరే పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సమీర గదిలోనే ఉంటుంది. ఇక అప్పుడే పెళ్లి కొడుకుని తీసుకురండి అని మండపంలో చెప్పేసరి దాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. దర్శన్ అలా వస్తూ ఉన్నప్పుడే సీరియస్గా చూస్తూ దర్శన్ మండపంలోకి వచ్చి అక్కడ కూర్చోబెట్టగానే కూర్చుంటారు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్తే సరే అని చెప్పేసి పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని అక్కడికి వచ్చేసరికి ఇంకా అప్పుడు శరణ్య అలా వచ్చేస్తుంది. సిగ్గుపడుతూ అలా చేతిలో అది పట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇంకా వాళ్ళిద్దరికీ మధ్యలో తెర కడతారు. ఇంకా అప్పుడు దర్శన్ సీరియస్గా ఉండిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అయితే జీలకర్ర బెల్లం పెట్టుకోండమ్మా అని చెప్పగానే అప్పుడు శరణ్య జీలకర్ర బెల్లం దర్శన్ తల మీద పెడితే దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే దర్శన్ని కూడా నువ్వు పెట్టరా అని చెప్పి అనగానే అబ్బు నువ్వు కూడా జీలకర్ర బెల్లం పెట్టు అమ్మాయి తల మీద అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసరికి ఇంకా సీరియస్గా చూస్తూనే ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మధ్యలో ఉన్న తెరని తీసేసేసరికి ఇంకా ఇద్దరు చూసుకుంటూ శరణ్య సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి అని మాట విన్నప్పుడే సమీర గదిలో నుంచి పరిగెత్తుకొచ్చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు సీరియస్గా. ఆ తర్వాత కాళ్ళు కడుగని కన్యాదానం చేయమని చెప్తారు. గీతా విశ్వనాథం ఇద్దరు కలిసి దర్శన్కి కాళ్ళు కడుగుతారు, కన్యాదానం చేసేస్తారు. ఆ తర్వాత తాళి కట్టు బాబు అని అంటూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. దర్శన్ మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. శరణ్యని గమనిస్తూ ఉంటాడు. పైనుంచి సమీర చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్కి తాళి తీసుకో బాబు అని పంతులు గారు చెప్తారు. పంతులు గారు చెప్పగానే తాళిని తీసుకోవటానికి చాలాసేపు చూస్తూ ఉంటాడు. దర్శన్ తీసుకో అని చెప్పగానే సరే అని చెప్పేసి తాళిని తీసుకొని అలా చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. తాళి కట్టు బాబు అని అంటే తాళి తీసుకొని శరణ్య మెల్లో కట్టబోతూ ఉంటే శరణ్య తాళిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే చూసుకుంటూ ఉంటుంది తాళిని, దర్శన్ని. ఇంకా అప్పుడు దర్శన్ సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడో చెప్పాను నీకు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, క్యాన్సిల్ చేసుకో అని చెప్పి. కానీ నువ్వు నమ్మించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చావు. నేను ఊరికే వదిలిపెడతాను, నిన్ను అస్సలు వదిలిపెట్టను. నాకు ఇప్పటిదాకా శత్రువులు అంటూ లేరు, నువ్వే నా శత్రువి, ఇక నుంచి నువ్వు నా శత్రువి అని దర్శన్ తాళి పట్టుకొని శరణ్య వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు. శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక తాళి మెళ్ళో కడతాడు. ఒక్కొక్క ముడి వేస్తూ తనని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక నుంచి నీకు నరకం ఏంటో చూపిస్తాను, నాకు అంటూ ఇప్పటిదాకా శత్రువులు లేరు, నువ్వు నా శత్రువు కాబట్టి నిన్ను ఊరికే వదిలిపెట్టను అని సీరియస్గా తిట్టుకుంటూ నా జీవితాంతం నాకు సమీరానే కావాలి, నేను సమీరాని ప్రేమిస్తున్నాను, ఇక ముందు కూడా సమీరానే ప్రేమిస్తాను, నిన్ను ఎప్పటికీ ప్రేమించను, నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు అని దర్శన్ మూడు ముళ్ళు వేసి పసుపు రాసి తాలికి కుంకుమ కూడా పెట్టేస్తాడు. ఇక పక్కన కూర్చొని శరణ్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటే శరణ్య తాళిని కళ్ళకద్దుకుని అలా ప్రేమగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మళ్ళీ పూలదండలు మార్చుకోమని పూలదండలు ఇస్తే శరణ్య దర్శన్ మెల్లో దండ వేసిన తర్వాత దర్శన్ కూడా శరణ్య మెల్లో పూలమాల వేస్తాడు. అలా అందరూ అక్షింతలు వేస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆనంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య, దర్శన్, గీత, విశ్వనాథం వీళ్ళైతే పెళ్ళైపోయిందని చాలా హ్యాపీగా ఉంటే దర్శన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ వైపు. ఆ తర్వాత అనన్య, కాంచన అక్కడే ఉంటాడు. సమీర ఏడుస్తూ బాసికాన్ని తీసి విసిరిపడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏడుస్తూ. ఇక దర్శన్ అలా శరణ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కదా. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు.
పెళ్ళి జరిగిపోయిన తర్వాత దర్శన్ని శరణ్యని గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కలశం తీసుకురా అని చెప్పి ఆనంద చెప్తుంది. దిష్టి తీసాక ఇంట్లోకి రమ్మని చెప్పి కలశం తెచ్చి బియ్యం అలా పెట్టేసి శరణ్య కలశం ఇలా లోపలికి తన్నేసి రామ్మ అని చెప్పి ఆనంద చెప్తుంది. ఆగండి అప్పుడే వాళ్ళ లోపలికి వచ్చేస్తే ఎలా, ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవాలి అని చెప్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి చెప్పేసరికి సరే అని చెప్పేసి శరణ్య నువ్వు చెప్పమ్మా అని అంటే శరణ్య ఇలా అంటుంది, నేను నా భర్త దర్శన్ ఇద్దరం వచ్చాం అని చెప్తుంది. ఇక దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. మరి దర్శన్ కూడా అలాగే చెప్తాడా చెప్పడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.